హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో ఒక స్పెషల్ రెసిపీ అండి, పులిహోర. ఈ పులిహోరని మనం చింతపండు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా మనకి పౌడర్స్ అనేది బయట దొరుకుతున్నాయి. ఆ పౌడర్ తోటి ఈరోజు నేను చేశాను. ఇది నేను ఫస్ట్ టైం చేశాను. ఇది ఎలా ఉంది, ఎలా చేయాలి అనేది, టేస్ట్ ఎలా ఉంది కంప్లీట్గా వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ పులిహోర పౌడర్ ఇలా దొరుకుతాయండి మనకి. ఎంటీఆర్ మసాలా అలాగా పులోగరి పౌడర్ అంటారు. అలాగే పులోగరి పేస్ట్ కూడా దొరుకుతుంది. ఇది డైరెక్ట్గా మనం రైస్లో కలుపుకోవటమే, తాలింపు వేసుకోవచ్చు. దీంట్లోనే పప్పులు కూడా ఉంటాయండి. ఈ పులోగరి రైస్ చేయడానికి మనకి ఆయిల్ చాలా తక్కువ పడుతుంది. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఈ పప్పులు వేసుకోవాలి. పప్పులు అనేది చాలా తక్కువ వేసుకోండి. మనకి పౌడర్లో ఆల్రెడీ కొన్ని పప్పులు ఉంటాయి. పులిహోర అంటేనే ఎక్కువ పప్పులు కావాలి కదా, అందుకని చెప్పి నేను ముందుగానే పప్పులు ఉన్నాయనే చెప్తున్నాను. చూసి మీరు వేసుకోండి. ఈ పౌడర్ అయితే స్పైసీ చాలా తక్కువ ఉంటుందండి. మీరు స్పైసీ చూసుకొని వేసుకోవాలి. నేను ఇది లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను. మా పాప తింటుంది, సో నేను స్పైసీ తక్కువగా ఉండటానికి 1 మిరపకాయ వేశాను. స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మిరపకాయలు వేసుకోవాలి. మిరపకాయలు వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటేనే కదా పులిహోర మంచి స్మెల్ వస్తుంది. నేను ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. ఆల్రెడీ పౌడర్లో పసుపు ఉంది, కానీ కొంచెం యాడ్ చేస్తున్నాను. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి మనం పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ పౌడర్ అయితే యాడ్ చేసుకోవద్దు, కొంచెం స్వీట్గా అనిపిస్తుంది. నేను 1 గ్లాస్ రైస్కి 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. మనం టీ తాగే గ్లాసెస్ ఉంటాయి కదండి, ఆ 1 గ్లాస్ రైస్కి 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇంకా ఎక్కువ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఆయిల్లో వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకున్నామంటే ఈ పౌడర్ మాడిపోతుంది. నేను సిమ్లో పెట్టాను కదా అని చెప్పి ఆన్ చేసి పెట్టాను, కానీ కలర్ చేంజ్ అయింది. సాల్ట్ ఉండదండి, మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. స్పైసీ కానీ సాల్ట్ కానీ ఏమీ పౌడర్లో ఉండవు, అవి మనం చూసుకొని మనమే యాడ్ చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయిన తర్వాత వెంటనే మనం రైస్లో కలుపుకోవచ్చు. చూసారు కదా, మనం చింతపండు పులిహోర ఏ కలర్లో అయితే ఉంటుందో అదే కలర్లో ఉంది. టేస్ట్ కూడా బాగుందండి. కాకపోతే స్పైసీ కావాలి అనుకున్న వాళ్ళు ఎక్కువ మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ చింతపండు పులిహోర రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అమ్ము కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.